హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచిత ముస్కు వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? బాగున్నారు? సో నేనైతే వస్తున్నా, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో నేనైతే ఈరోజు చేస్తున్నా తులసి పూజ, మండే రోజు. ప్లానింగ్ అయితే వేరే ఉండే, శారీ వేరేది కట్టుకుందాం అనుకున్నా, బట్ మా బావకు నచ్చలేదు ఆ శారీ. అందుకే ఎమర్జెన్సీగా ఇక ముందు ప్లానింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే శారీ కట్టుకో అంటే ఏ శారీ కట్టుకోవాలో కూడా అర్థం కాక నేను ఈ శారీ కట్టుకుని ఇప్పుడు. మా బావ అయితే లోపల పూజ చేస్తుండు, నేనైతే ఇక్కడ బయట చేస్తున్నా. మస్తు టైం పడితేట్టుంది. హర హర మహాదేవ శంభో శంకర. అయిపోయినా లోపల అయిపోయింది. ఇక్కడ కూడా అయిపోయినాయి. లైట్ వేయలేదు ఇంత వేసినా లైట్ వేసినా మబ్బు మబ్బే కనబడుతుంది. ఎందుకు ఇల్లే మబ్బు మబ్బు అయింది మొత్తం. హోటల్లో ఇంటికి తెచ్చినాం కదా, ఇంటికి తెచ్చినాం, ఏడ తెచ్చినాం అర్థమవుతుంది. లైట్ హోటల్ ఉందంటాడు వాడు. అప్పుడు తీసుకురాలే అరా మనం, ఒకటి కింద పెట్టినా. వస్తుందా మంచిగా? వీరికి ఏం కావాలి చెప్పు, లేవకుండా ఎప్పుడు దెబ్బ దెబ్బ చేస్తాను. ఆనే పెట్టు, ఇటు పక్క పెట్టకపోయినా. అదేది ఇప్పుడు నేను తెచ్చిన పూజ సామాన్ అంతా తీసుకురా, పువ్వులు తీసుకురా. ఇప్పుడు రెండు కొబ్బరికాయలు ఏడేడా కొడుతుంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఇవి దీపాలు అయితే చేసుకున్నాను అనమాట. దీపం అని చెప్పినప్పుడు నువ్వు దేవాలి, నువ్వు వీడియో తీస్తే పని చెయ్యొద్దని చెప్పారు ఎవరన్నా. చెప్పురా, పని చెయ్యొద్దని చెప్పిరా ఎవరన్నా. నువ్వు ఏం తెస్తున్నావురా? ఒక్కటే డైలాగ్ వంది, వీడియో తీస్తున్నా. ఖరాబ్ అయినట్టే ఉన్నాయా మల్లెపూల, అందుకే తక్కువ రేట్కి ఇస్తుంది ఆమె. పనులు తీసుకోవాలి వాడికి అన్ని కడకరపో అవి ఎవరు వానికే చెప్పే. డాడీకి నీళ్ళలో పెట్టి తీసుకురా. అంత దగ్గర పెట్టక మరి, మొన్న పోయినసారి చెట్టు వాడి కింద పెట్టిన పైన అదే అవే ఆవత్తులు పెద్దవి దూరం పెడతా. అవే కదా ఇవి దాని కానీ ఎందుకు పెడతారా? 360 వత్తులు, 65 చెప్పరా? నేను పెడతాను. చెప్పే, నువ్వు నీకు తెలుసా? నాకు తెలియదు, నేను నిన్న అడుగుతున్నా ఎందుకు పెడతారా. ఎందుకంటే శివునికి 365 రోజులు పూజలు చేసినా చేయకున్నా మనం ముట్టించినట్టు. అంతేనా? నేనేమనుకున్నా అంటే 360 రోజులు ఏమైనా పాపాలు చేస్తే పాపాలు క్షమించమని పెట్టుకురామో అని. అంతకుమించి ఏముండదు. నీకు అన్ని అలాంటి ఆలోచనలే వస్తాయి. కానీ దేవుడా 360 రోజులు నేను తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించాలి, ఆ వత్తులు పెడితే దేవుడు పాపాలను క్షమించి పాపాలను కడిగి మళ్ళీ సంవత్సరం దాకా చాలా బతుకు బిడ్డ అంటారు. అంతేరా? అంతే అంతే. నువ్వు ఏం చెప్తావు? వెళ్ళదులే, నేను ఓన్గా చెప్తున్నా. ఏమో నాకు డౌట్. దేవునికి దీపాలు ఇవి కాదు, 10 మందికి అన్నదానం చేసుడు, ప్రసాదాలు పంచిపెట్టుడు దేవునికి ఇష్టమని. అవి ఇష్టమైంది ఇది కూడా. కార్తీక మాసం అంటేనే దేవునికి ఇష్టం. అదే కార్తీక మాసం ఇష్టమే, ఇష్టం కాదు అంటలేదు. అంటే ఇది ఇట్లా పాపాలు పోనీకి. నేనైతే అట్లా అనుకుంటున్నా. ఎట్లా? మీరు ఎట్లా అనుకోలేదు. నేనైతే ఈ దీపం పెట్టి అందరు ఏం కోరుకుంటారో కానీ నేను అదే కోరుకుంటాను. ఇటుంటుందా శివుంది? ఇటుంటుందా? నేను ఇటే పెడుతున్నా, అట్లే ఉన్నాను. ఇట్లేనా? ప్రస్తుతానికి ఎట్టే పెడుతున్నాను నేను 5 రోజులు. 360 రోజులు ఏమైనా తప్పులు చేస్తే క్షమించమని మొక్కుతున్నాను. ప్రతిరోజు మొక్కు ఇవ్వలేను, వదిలేసి. नहीं गिरेंद्र पूरी कुंकुम गिनते नहीं मुझे
ఏమో అందము అన్ని తెచ్చింది అదే చాలా చెప్తున్నావా. హాయ్ ఫ్రెండ్స్, అందరు కార్తీక మాసం శుభాకాంక్షలు. లేట్గా చెప్తున్నాం మేము ఎందుకంటే ఇవాళ చేసుకుంటున్నాం కాబట్టి. ఆయన అనుకున్నదే చేస్తాడు. ఈరోజు సారీ వేరే కట్టుకుందాం అనుకున్నాం. ఎవరు అనుకున్నది? ఎవరికి నచ్చారు మరి అది ఎట్లున్నది? 300 చీరలు ఉన్నాయి, నీకు 365 చీరలు ఉన్నాయి, రోజుకి ఒకటి కట్టుకున్నాం కదా. అదొకటి నీకు నచ్చలే అంటావు. అది నాకు కాదు, కట్టుకున్నాక వాళ్ళకు కూడా నచ్చవు. అది పూజ చేసుకొనికే కొనుక్కున్నాను ఎస్పెషల్గా. నేను ఎప్పుడు కొనుక్కున్నావు? అది ఎన్నడో 4 ఏళ్ళకి కొన్నావా? అది పెళ్లి చీర కాదు. కాదు, ఎవరో కొనుక్కోమని చెప్పింది కదా. అంతులే దానికి పంతులు. అది అట్లే ఉంటది. అది గివి ఇప్పుడే పెట్టిన ఇది పోయొద్దా నెయ్యి? ఏది గిది దాని మీద పోయి అతుక్కుంటుందా? అగరబత్తులు పెట్టేదేనా? ఏది మీరు ఉంది అది సరిపోతుందా? కొబ్బరి అది దీనికి పెట్టు. అరటికాయకు పండు ఒకటి గిడ పెట్టు, మరి దానికి చెప్పదా. నువ్వు ఎట్లా కాకుండా పెట్టు, కింద పెట్టు పండు. దగ్గర అవుతుందంటవా చెట్టు? పోయినసారి అట్లనే వాడిపోయింది చెట్టు. కొంచెం దగ్గర పెట్టిన ఈ పొగంతా దానికి వచ్చేసి ఎప్పుడు కూడా పోతుంది. నాకు డౌటే వస్తుంది. డాడీ చెప్పు డాడీ. దీపం పక్కన ఒకటి మిగిలిపోయింది, అది పెట్టాలా దాంట్లో? అది దీపం పక్కన మమ్మీ అంటే కొబ్బరికాయ కొట్టు, మంచిగా మొక్కు. నెక్స్ట్ ఇయర్ కొత్త మళ్ళా సంవత్సరం వరకు కొత్తింట్లో పెళ్లి చేయాలని. అంతేంట కొడుక బాగా పడింది. నీళ్ళన్నీ మనకి ఇంటికి వస్తున్నాయి. మరి కిందికి పోయినాయి ఆల్రెడీ. గంట తేలేదా రా? ఇది గంట కాదు, హారతి. గంట తెప్పు. సో ఫ్రెండ్స్, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే హోటల్ దగ్గరికి అయితే పోతున్నా. సో తొందరనే చేసిన. లాస్ట్ ఇయర్ అయితే తీరిగ్గా చాలా సేపు చేసిన, 2 గంటలు పట్టింది పూజ చేయడానికి. ఇప్పుడు మాత్రం ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోయింది. సో కొన్నిసార్లు టైం లేనప్పుడు ఏం చేయలేము. ఇంకా హోటల్ కాడికి లేట్ అవుతుంది కాబట్టి తొందర చేసేసిన. గ్రాండ్గా రెడీ అవ్వాలని ఏదేదో ఎక్స్పెక్ట్ చేసిన, కానీ మా బావకి శారీ నచ్చలేదట వాస్తవానికి. అందుకోసమే నాకు కూడా మూడ్ అప్సెట్ అయింది. బీరువా ఓపెన్ చేసి చూస్తే ఏ చీర కట్టుకోవాలో అర్థం కాలేదు. అందుకే మళ్ళీ ఈ చీర నార్మల్గా కట్టుకొని దెబ్బ చేసేసిన పూజ. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. బాయ్ 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 బాయ్.